నమస్తే అందరికీ, వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు మంచి ఎగ్ పులావ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. బయట వెదర్ చల్లగా ఉంది కదా, ఇలాంటి ఎగ్ పులావ్ వేడి వేడిగా చేసుకొని తింటే ఆహా, ఆ టేస్టే వేరండి. దీనికి ఎలాంటి సెపరేట్ సైడ్ డిష్ అక్కర్లేదు. చిల్డ్ రైతాతో కానీ అలాగే నార్మల్గా కానీ తినేస్తే చాలా బాగుంటుంది. లంచ్ బాక్సులకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. మరి ఇంకెందుకు లేటు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఇది చాలా ఈజీగా ఉంటుంది. మరి ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి కళాయిలో 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. అలాగే 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. సో ఇలా ఆయిల్ నెయ్యి కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో ఇది కాస్త వేడైన తర్వాత కాస్త సాజీరా, 4 యాలకులు, అలాగే 4 లవంగి, చిన్న చెక్క వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది జస్ట్ హాఫ్ మినిట్లోనే ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా చీల్చుకున్న ఆనియన్ పీసెస్ అండి, ఆనియన్ ముక్కలన్నీ వేసుకుని ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తుండగానే మనకి 50% ఫ్రై అయ్యాక మనం 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరొకసారి 2 బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇలా కాస్తంత ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మన రుచికి కారానికి తగినన్ని పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని మరొకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదే స్టేజ్లో మనకు కావాల్సినన్ని జీడిపప్పులు కూడా వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇవి ఎర్రగా వేగిన తర్వాత మనం దీంట్లో 1 టీ స్పూన్ జీరా పౌడర్, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ కారం వేసుకుని వీటి మసాలాలన్నీ పప్పులన్నింటికి బాగా పట్టేలాగా కలుపుకొని చక్కగా ఇక్కడ మన టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ మసాలాలో మనం ముందుగా బాయిల్ చేసి ఉంచుకున్న ఎగ్స్ అండి, నేను 3 ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ చేసి ఉంచుకున్నాను. దాంట్లోనే ఘాట్లు పెట్టి ఈ 3 గుడ్లు ఈ మసాలాలో వేసి అడుగు నుంచి టాస్ చేసుకుంటూ ఫటాఫట్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ మనకి చాలా టేస్టీగా ఉంటుంది. సో మామూలుగా ప్లెయిన్ ఎగ్స్ యాడ్ చేసే కన్నా ఇలా మసాలాలో ఫ్రై చేసుకుంటే ఆ ఎగ్ పులావ్లోని ఈ ఎగ్ కూడా మనకు అదే టేస్ట్ ఉంటుంది. సో దీంట్లోనే కొంచెం 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న రైస్ కానీ లెఫ్ట్ ఓవర్ రైస్తోనైనా మనం చేసుకోవచ్చు. సో రైస్ వేసుకుని అడుగు నుంచి హై ఫ్లేమ్ మీద మనం ఎగ్ విరగకుండా బాగా కలుపుకోవాలండి. అంతేనండి, మన ఎగ్ పులావ్ రెడీ అయిపోయింది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చివర్లో కాస్తని పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర పైనుంచి చల్లుకొని డెకరేట్ చేసుకుని శుభ్రంగా ఒకసారి మరొక్కసారి టాస్ చేసుకుని మొత్తం రైస్ అంతటిని మనం వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే. మరి నచ్చిందా? ఆహా, ఈ అరోమా ఇంటి చివరి వరకు వెళ్తుందండి. ఖచ్చితంగా అందరికీ ఇంటిల పాదికి నచ్చుతుంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోకండి. ఈవెన్ సండేస్ ఏదైనా స్పెషల్ ఒకేషన్లో కూడా చేసుకోవడానికి ఎగ్ పులావ్ చాలా బాగుంటుంది. మరి తప్పకుండా మీరు ట్రై చేస్తారు కదా, ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటల కోసం నాకు కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా ఈ వంట మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేస్తే మాత్రం మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోకండి. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. బిగినర్స్ కూడా